హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. Can you feel the love? Yes. ఏమైంది వేళ? చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఆల్ మెటీరియల్ అని ఉంటుంది, XML లిరిక్స్ అని ఉంటుంది. ఇవి రెండు చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్లోకి వెళ్ళాలి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వివరంగా. వీడియోని పూర్తిగా చూడండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML ఫైలు, ఏమైంది ఈవేళ మహి 604 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన మ్యూజిక్ వీడియోని తీసుకోండి. ఇది ఓన్లీ మ్యూజిక్ వీడియో, ఇందులో ఏముండదు. దీని చివర నొక్కి పట్టి లాస్ట్కి తీసుకువెళ్ళండి. లాస్ట్కి ఇక్కడికి పెట్టండి. ఫస్ట్కి రండి, ఇక్కడ ఒక ఐ సింబల్ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేయండి, ఇది ఆన్లో ఉంటుంది. ఓకే, ఆఫ్ చేసిన తర్వాత ఫస్ట్కి రండి. ప్లస్ మీడియా, ఇప్పుడు మీ ఫొటోస్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళండి. వివరంగా చెప్తాను, నీట్గా చెప్తాను, చూపిస్తాను. 1 by 1 స్టెప్ బై స్టెప్ కూడా చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, కొద్దిగా ప్లే చేశాను. కొంచెం ఈ సెకండ్ బీట్ మార్క్ వచ్చి ఫోటోని టచ్ చేసి ఇది టచ్ చేస్తే ఫుల్గా వస్తుంది. ఓకే, బాగుంది. కావాలంటే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్, ప్లస్ మీడియా, తర్వాత ఇంకొక ఫోటో అట్లా ఉంచండి. నెక్స్ట్ బీట్ మార్క్కి ఫుల్గా చేయండి. ప్లస్ ముందు ఫొటోస్ పెడదాం. వచ్చిన ఫోటోని వచ్చింది. ముందు ఫొటోస్ పెడదాం, ఆ తర్వాత మీకు కొన్ని ట్రిక్స్ నేర్పిస్తాను. ఫొటోస్ అన్ని యాడ్ చేస్తున్నాను, బీట్ మార్కులకి ఫుల్గా అప్లై చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఓకే, ఈ ఫొటోస్ అన్నీ పెట్టేశాను. పెట్టిన తర్వాత మీకు ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఇది చివరికి ఇక్కడ వరకు రావాలి. ఈ చివరికి వచ్చిన తర్వాత లాస్ట్కి వెళ్ళి ఈ బ్లాక్ మ్యూజిక్ వీడియో ఉంది కదా, దీన్ని కట్ చేయండి ఇక్కడికి. ఓకే, సరిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కింద మనకి ఎఫెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. కిందకు వస్తే ఎఫెక్ట్ అని, దీన్ని క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. కాపీ అయింది కదా, పైకి వెళ్తే మీ ఫోటోలు ఉంటాయి, ఐ సింబల్ ఉంటుంది. మీ ఫోటోల దగ్గర నొక్కి పట్టి ఈ ఐ సింబల్ వరకు సెలెక్ట్ చేసుకొని లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి టైమరు కలర్ ఆన్లో ఉంటాయి, ఇవి రెండు ఆఫ్ చేయండి. వైట్ కలర్లోకి మారితే మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి, ఇవి రెండే వైట్ కలర్లో ఉంటాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. పేస్ట్ అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఐకాన్ ఉందా, దీన్ని క్లిక్ చేసి కెమెరా సింబల్ని క్లిక్ చేయండి, ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇది హైడ్ చేసి ఇప్పుడు చూడండి, ఎక్కడైనా ఫోటో పక్కకి పోతే ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా లెఫ్ట్కి రైట్కి ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా లెఫ్ట్కి రైట్కి ప్రతి ఫోటోని నేను చేస్తున్నాను. చూసారా, కరెక్ట్ ఈ ఫ్రేమ్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని నేను ఎక్కడ స్కిప్ చేయట్లేదంటే నీట్గా చూపిస్తున్నాను ప్రతి ఫోటోని కూడా. మీరు కూడా ఈ విధంగా ఏం చేస్తారంటే మీ ఫొటోస్ కొంచెం జూమ్ చేసి లెఫ్ట్కి రైట్కి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ ఫోటో మిడిల్లోకి రావాలి. ఓకే, ఫొటోస్ అన్నీ సెట్ చేశాను. ఇప్పుడు ఒకసారి ఫస్ట్కి వస్తాను, ప్లే చేస్తాను. ఇంక మీరు ఏం చేసే పని లేదు, వీడియో తయారు చేయడం అయిపోయింది, క్రియేట్ చేయడం అయిపోయింది, ఇంకేది చేసే పని లేదు. జస్ట్ ఇప్పుడు సేవ్ చేసుకోవడం. మీ మ్యూజిక్ పెట్టేసాం, ఎఫెక్ట్స్ కూడా పెట్టేసాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఫుల్ బిట్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.